నమస్కారం. S9 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ లీలా. పెంటపాడు మండలం కోరుమిల్లి గ్రామంలో కోరుమిల్లి సొసైటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. కోరుమిల్లి సొసైటీకి 3-మ్యాన్ కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోమవారం సొసైటీ చైర్మన్ గా వల్లూరి సాయి రమేష్, సభ్యులుగా జె వెంకట సుబ్బారావు, కె బుల్లిరాజు బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ సాయి రమేష్ మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని, రైతులకు సకాలంలో ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేస్తానని తెలిపారు. గ్రామ సర్పంచ్ గారపాటి ఉదయ్ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సొసైటీలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గ్రామస్తులు కాదని ఇక్కడ సెక్రటరీ, ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కలిసి దాదాపు 70 లక్షల రూపాయలు వస్తే ఇంతకంటే ఎక్కువ దోపిడీ జరిగింది కాబట్టి 51 ఎంక్వైరీ వేయించమని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ 51 ఎంక్వైరీ కూడా వేయించి మళ్ళీ రిపోర్టులు తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని నమ్మి ఓటేశారు. రైతులను ఆదుకోవాల్సిన అవసరం మనకుంది అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ సొసైటీ ఎలక్షన్ కంటే ముందు మెంబర్స్ని అందరినీ కూడా చేసి 3-మ్యాన్ కమిటీలు వేసి అన్ని చోట్ల కూడా పర్యవేక్షణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి ఎక్కడ అవినీతి జరిగిందో అన్నీ కూడా నిగ్గు తేల్చమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైనా రకాలుగా కూడా ఇబ్బందులు లేకోకుండా అందరూ కూడా ఆనందంగా ఉన్న పరిస్థితి. మనం వాగ్దానం చేసిన ప్రకారంగా రైతులకి 2-3 రోజుల్లోనే మరి ఎన్టీఆర్ భరోసా, అన్నదాత సుఖీభవ పేరుతోటి మరి ఏదైతే ఈవేళ ప్రభుత్వం వాగ్దానం చేసిందో, ఓటమి తరఫున వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న ఆడపడుతులకు కూడా ఆగస్టు 15వ తారీఖున జిల్లాలో ఫ్రీ బస్ సర్వీసు ప్రారంభించడం. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వేళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందించేలాగా ఎవరైనా ఉంటే ఒకటి అలా కంప్లైంట్ చెప్తున్నారు, కరెంటు బిల్లు ఎలా వచ్చిందని చెప్పి వాటిని కూడా ఈవేళ వాటన్నింటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి బేరీజ్ వేసుకుని 6 నెలలు కరెంటు బిల్లు తీసుకుని ఆ రకంగా ఓటమి ప్రభుత్వానికి దొక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తాడేపల్లిగూడెం పట్టణంలో బీవీఆర్ కళా కేంద్రాన్ని పరిరక్షించాలి అంటూ పలు ప్రజా సంఘాలు నిరసన చేపట్టారు. కళాకారులు కళా బృందంచే తమ నిరసనను తెలిపారు. తాడేపల్లిగూడెం నడిబొట్టున ఏర్పాటు చేసుకున్న బీవీఆర్ కళా కేంద్రాన్ని ఖాళీ చేయాలని పురపాలక సంఘం నోటీసులు ఇవ్వడంతో బీవీఆర్ కళా కేంద్రం కళాకారులతో పలు ప్రజా సంఘాలతో బీవీఆర్ కళా కేంద్రాన్ని పరిరక్షించాలని కోరుతూ కళా కేంద్రం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కాతిబ్ కౌసర్ కు వినతి పత్రం అందించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి కమిషనర్ యేసుబాబుకు వినతి పత్రం ఇచ్చి తమ ఆవేదనను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ నాయకుడు సోమ్ సుందర్, ప్రజా సంఘాల నాయకుల వెంకటరామారావు, నాగేశ్వరరావు, బివి రాజు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న కళాకారుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అలాగే ప్రజా సంఘాల ప్రతినిధులు ఈరోజు ఆర్డీఓ గారి కార్యాలయానికి వచ్చి ఆఫీసర్స్ క్లబ్బు బీవీఆర్ కళా కేంద్రం గురించి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీసర్స్ క్లబ్బు బీవీఆర్ కళా కేంద్రం వేదిక వాటిని ఖాళీ చేసి ఈ నెల 31 లోపల ఖాళీ చేయాలి, ఖాళీ చేస్తే వాటిలన్నింటినీ కూడా తొలగిస్తారని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. మరి తాడేపల్లిగూడెంలో అధికారులు, కల్చరల్ ఇంట్రెస్ట్ ఉన్న తాడేపల్లిగూడెం పుర ప్రముఖులు, దాతలు 1961లో ఆఫీసర్స్ క్లబ్ని ఏర్పాటు చేశారు.
1961 నుంచి ఇప్పుడు 2025 అంటే దాదాపు 65 సంవత్సరాలుగా 67 సంవత్సరాలుగా ఆ సంస్థ కొనసాగుతూ ఉంది. తహసీల్దార్లు, ఆర్డీఓలు దానికి అధ్యక్షులుగా ఉండేవారు. తర్వాత ఊళ్ళో ఉన్న పెద్దలు, వాణిజ్య ప్రముఖులు, కల్చరల్ ఇంట్రెస్ట్ ఉన్నవారు అందరూ కూడా అందులో పాలకవర్గంలో ఉండేవారు. ఇన్నేళ్ల నుంచి తాడేపల్లిగూడెంలో జరిగే అనేక 65 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆఫీసర్స్ క్లబ్ అది. దానికి బుద్దాల రామారావు గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎంఆర్ఓ అయినప్పటికీ కూడా బుద్దాల రామారావు గారి ఆధ్వర్యంలో అనేక మంది కళాకారులకి అక్కడ ప్రదర్శనలు ఇచ్చుకోవడానికి కానీ, అలాగే ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న ఇవన్నీ కూడా ఉచితంగా అక్కడ బీవీఆర్ కళాకేంద్రం పేరుతోటి ఒక డయాస్ని ఏర్పాటు చేసి దాన్ని ఉచితంగా కళాకారులకు కానీ పబ్లిక్ కానీ ఎవరికైనా ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి అవసరమైనప్పుడు ఉచితంగా దాన్ని అందరికీ ఇస్తూ ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో గుండుకాయ లాంటి ప్లేస్ అది. ఒక మంచి ప్లేస్లో ఆ డయాస్ కానీ ఆ హాల్ కానీ నిర్మాణం చేసి అందరికీ ఉపయోగపడేలా చేయడం జరుగుతుంది. అంటే దాని కొన్ని కారణాల వల్ల విషయం పూర్తిగా తెలియనప్పటికీ దాన్ని ఏదో ఖాళీ చేయాలని కొంత అధికారికంగా ఏదో మన కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆ ప్లేస్లో కోర్టు వారికి అప్పగిస్తాను పేరుతో వచ్చిన నోటీసుల ఆధారంగా పట్టణంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, పొలిటికల్ పార్టీలు, అలాగే కళాకారులంతా కూడా ఇక్కడ ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం కోసం రావడం జరిగింది. బీఆర్ కళాకేంద్రంలో పేరుతో నిర్వహిస్తబడుతున్న ఆఫీసర్స్ క్లబ్ ఏదైతే ఉందో అది పట్టణంలో ఉన్నటువంటి కళాకారులకి కానీ, అలాగే రాజకీయ నాయకులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, అలాగే ప్రజా కళాకారులు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్న కళాకారులతో పాటుగా అనేక సంస్థలు దాన్ని ఉచితంగా వాడుకున్న పరిస్థితి ఉంది. మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి బీఆర్ కళాకేంద్రం అనేది అన్ని కళాకారు సంఘాలకి, అన్ని రాజకీయ పార్టీలకి మరి ఏ అవసరం వచ్చినా మరి ఫ్రీగా ఇచ్చే పరిస్థితి అక్కడ ఉంది. ఇంతకుముందు టౌన్ హాల్ ఉండేది. ఆ టౌన్ హాల్ తొలగించిన తర్వాత మాకు ఇక్కడైతే ఏదీ లేదు. ఇప్పుడు ఐదు ప్రభుత్వాలు మారినాయి. టౌన్ హాల్ కల్పించిన తర్వాత 5 ప్రభుత్వాలు మారినాయి. అయితే 25 సంవత్సరాలు అయింది. ఏ ఎమ్మెల్యే కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఒకసారి ఎప్పుడో ఈళ్ళ నాని గారి హయాంలో ఆయన వచ్చేదో కొలతలు వేసేటువంటి నిర్మాణం చేస్తారని చెప్పాడు తప్ప చేయలేదు. సరే ఏదేమైనప్పటికీ అప్పటి నుంచి కూడా మరి బుద్దాల రామారావు గారు మరి బీవీఆర్ కళాకేంద్రం నిర్మించిన తర్వాత మరి టౌన్ హాల్ పడిపోయిన తర్వాత మేమందరం కూడా మేము ప్రజారాజ్య మండలిగా ఏ కార్యక్రమాలు చేసుకున్నా, మా పార్టీలకి ఏ మీటింగ్, మా నాయకులు వచ్చినప్పుడు ఏ మీటింగ్లు పెట్టుకున్నా దాన్ని ఫ్రీగా ఇచ్చి కరెంటు ఛార్జీ కూడా అయినా కట్టుకుంటాడు. మమ్మల్ని ఎవరు ఉపయోగపడడం అలాంటిది ఈరోజు తొలగించాలని చెప్పి ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపడతారని కమిషనర్ యేసుబాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబుతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో అందుకొని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి సోమవారం ఏర్పాటు చేసే ప్రజా సమస్య వేదికలో ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలు అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు విజ్ఞప్తి, ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత సమస్యలు కంబైన్డ్గా అంటే రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేదా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక దృష్టికి తీసుకొస్తే ఈ సమస్య పరిష్కారానికి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, మా సెక్షన్ అధికారులు కూడా ఈ సమావేశంలో ఉంటారు. మీ యొక్క సమస్యకు మీ ఇంటికి వచ్చి అసలు అక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుంది ఏంటనే పరిశీలించి మీకు లిఖితపూర్వకమైన ఎండార్స్మెంట్ ద్వారా కూడా ఇచ్చి మీ సమస్య పరిష్కారానికి 100% కృషి చేస్తాం. కనుక ప్రజలందరూ కూడా ఈ ప్రజావేదికను ఉపయోగించుకుని మీ యొక్క ఏ సమస్య ఉన్నా మా ప్రతి సోమవారం ఈ వేదిక దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరడమైంది. అలాగే మీ ఇంటి నుంచి వచ్చే తడి పొడి చెత్తను విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వండి. చెత్తను రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ వేయద్దు. ఇప్పుడు రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ వేస్తే 10,000 రూపాయలు ఫైన్ కూడా విధిస్తున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా, ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా, ప్లాస్టిక్ రహిత భారతదేశంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేశారు. దాంట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ను వాడకూడదు, మీరు క్యాన్సర్ బారిన పడవద్దు, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడానికి మీ ప్రజల యొక్క సహకారం మాకు అందరికీ అవసరం. ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మీరు గుడ్డ సంచి కానీ
లేదంటే ప్లాస్టిక్ ఇతర సంచులు కానీ తీసుకెళ్లి వస్తువులు తెచ్చుకోవాలి. ప్లాస్టిక్ కవర్ వాడు ఇచ్చినా మీరు తీసుకోకూడదు. ప్రజల్లో మార్పు రావాలి. అది ఎవరైతే ఏ షాప్ యజమాని అయితే మీకు ప్లాస్టిక్ కవర్ ఇస్తున్నారో ఆ ప్లాస్టిక్ కవర్ మాకు ఫోన్ చేసి చెప్తే మేము ఇమ్మీడియట్గా రైడ్ చేసి 10,000 రూపాయలు ఫైన్ వేస్తాం. దాంట్లో ఈ ప్రజలందరూ సహకరించండి. ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడానికి మీ సహకారం అందిస్తారని, అలాగే పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు కూడా సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. తాడేపల్లిగూడెం డిఆర్ గోయంకా ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో సోమవారం ఉదయం సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సర్కిల్ ఇన్స్పెక్టర్ బోనం ఆదిప్రసాద్ పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులను సూచించారు. అపరిచిత కాల్స్ కు మెసేజ్లకు దూరంగా ఉండాలని, వాటిని ఓపెన్ చేయడం వల్ల సైబర్ ప్రమాదాలకు గురవుతారని సిఐ బోనం ఆదిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ బాదం శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, కాలేజీ ప్రిన్సిపల్, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ఇదే సమయానికి కలుసుకుందాం.